అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు పుదీనా రైస్ చూపిస్తాను. అల్లం వెల్లుల్లి వాడకంట. మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, రుచికి సరిపడగా కారానికి సరిపడగా పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఒక స్పూన్ పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి తినేవాళ్ళు అయితే కనుక ఇందులో వేసుకొని అవి కూడా వేసి పేస్ట్ కళాయి పెట్టి నూనె వేసుకొని అన్నానికి సరిపడగా నూనె వేసుకోవాలి. సాజీరా, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసాను. ఈ పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయినాక ఈ పేస్ట్ మొత్తం వేసుకొని పేస్ట్ వేగడానికి టైం పడుతుందండి. లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి, హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. ఈ కళాయిని బట్టి మంట ఫ్లేమ్ చూసుకోవాలి. ఇట్లా మొత్తం కంప్లీట్గా వేగిపోవాలి. నూనె తేలేదాకా వేపుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక అన్నం వండుకున్న అన్నం వేసుకొని ఇట్లా షార్ట్ చేసుకోవాలి. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకొని ముందుగా పుదీనాలో వేసాము చూసుకొని వేసుకోవాలి సాల్ట్. దీంట్లో నిమ్మరసం చాలా సింపుల్గా పిల్లలకి పొద్దున పూట బాక్సుల్లో కట్టడానికైతే చాలా స్పీడ్గా అయిపోతుందండి. రాత్రిపూటే మనం పుదీనాను కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేసాక చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇందులోకి జీడిపప్పులు కాస్త వేపుకొని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి పుదీనా రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.